న్యూస్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సింగరేణిపై కుట్ర, గనులు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉన్నందువల్ల వేలంతో సంబంధం లేకుండా బొగ్గు గనులను ఆ సంస్థకే అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై ఏమాత్రం ప్రేమ చిత్తశుద్ధి ఉన్న గనుల శాఖ మంత్రిగా ఒడిశాలోని నైని బ్లాక్ తరహాలోని రాష్ట్రంలోని శ్రవణపల్లి బ్లాక్ను సింగరేణికి ఇవ్వాలి అని చెప్పి బట్టి విక్రమార్క చెప్తున్నారు, డిప్యూటీ సీఎం. ఈ సింగరేణి పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు సింగరేణికి సంబంధించిన దాదాపు ఈ వేలంపాట ఉంది. 65 బ్లాకులకు సంబంధించి వేలంపాట ఉంది దేశవ్యాప్తంగా. దాంట్లో మనకు తెలంగాణకు సంబంధించి శ్రవణపల్లి అనే ఏరియాలో ఉన్న బ్లాక్ కూడా వేలంపాట ఉంది. ఈ వేలంపాటకు సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఒకళ్ళపైన ఒకళ్ళు నెపం వేసుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏందనేది బయటికి రావట్లేదు. దీనికి అసలు ప్రధానంగా వేలంపాట రావడానికి కారణం 2015లో కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం 2015లో ఒక అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957లో ఉంది. దాన్ని సవరించారు 2015లో. ఏమని సవరించారు? కొత్త గనులు ఏదన్నా వచ్చే ప్రభుత్వం వేలంపాట చేసి ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పారు. కొత్తగా బొగ్గు గనులు కానీ, మినరల్కి సంబంధించిన గనులు కానీ ఏదొచ్చినా కానీ బయటపడితే న్యాచురల్గా వాటికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేది అప్పటి వరకు 2015 వరకు. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారు అనేది కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇచ్చారు కూడా. ఆ చట్టంలో స్పష్టంగా చెప్పారు 2015లో మైన్స్ ఏదైనా గనులు బయటపడితే ఆ గనులు ప్రభుత్వంగా తీసుకోవాల్సింది. ప్రభుత్వం వేలంపాట వేసి వేలంపాటలో ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకి ఇవ్వాలని, అది ప్రైవేట్ వ్యక్తుల, ప్రైవేట్ కంపెనీల, ప్రభుత్వాల సంబంధం లేదు అని చెప్పారు. అంటే ఆ చట్టానికి మద్దతు ఇచ్చింది మీరు, ఆ చట్టాన్ని తీసుకొచ్చింది మీరు. తీసుకురావడానికి బీజేపీ తీసుకొస్తే దానికి మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎగనెస్ట్ చేసింది దాన్ని అని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. లేదు మీరు వచ్చిన తర్వాతనే అసలు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలో లేకపోవడం వల్ల, బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు లేకపోవడం వల్ల ఇవాళ బొగ్గు గనులు వేలం జరుగుతుందని కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో నేను చెప్పిండు. ఇది మొత్తానికి జరుగుతుంది. ఈ శ్రవణపల్లి మైన్కి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెబుతున్నారు, దాన్ని సింగరేణికి ఇవ్వాలి, మాకు 51% వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి 40% ఉంది, కాబట్టి అది ప్రభుత్వానికే నామినేట్, ఎట్లాంటి వేలంపాట లేకుండా అని వీళ్ళు అడుగుతున్నారు. ఆ చట్టం జరిగిన తర్వాత 2021లో వేలంపాట ఒకసారి ఫస్ట్ టైం జరిగింది. దాంట్లో తెలంగాణకు సంబంధించి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న బ్లాకులు ఉన్నాయి. ఒడిశాలో కూడా ఇంకో బ్లాక్ ఉంది. విచిత్రంగా కేసీఆర్ గారు అయ్యాల మన తెలంగాణలో ఉన్న బ్లాకులలో వేలంపాటలో పాల్గొనకుండా అధికారులు అడ్డుకున్నాడు. కానీ అక్కడ పోయి ఒరిస్సాలో వాడిండు ఒకటి నైని బ్లాక్ అనే బ్లాక్ని తీసుకున్నారు. మరి విచిత్రంగా తెలంగాణకు గుండెకాయ, తెలంగాణకు వరప్రదాయనైన సింగరేణిలో బ్లాకులు వేలంపాటలో వేరే వ్యక్తులకు పోతుంటే ఒక ప్రైవేట్ వ్యక్తులకి కేసీఆర్ అయ్యాల కళ్ళు పూసుకుండు. అధికారులను స్పష్టంగా చెప్పిండు వద్దు, మనం పాల్గొనొద్దు అని. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనేది అదే, మీరు అయ్యాల సింగరేణి యాజమాన్యం పోయి వేలంపాటలో పాల్గొంటుంటే అడ్డుకున్నది దేనికి? మీకు సంబంధించిన బినామీలు, మీకు సంబంధించిన వ్యక్తులకు, కంపెనీలకు రావటం కోసమే మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సింగరేణి సంస్థని వేలంపాటకు పోకుండా చేశారు. మీరు కుట్ర చేసింది అసలు. మీరు ఇలా మాట్లాడే దొంగ అన్నట్టుంది. మీరు ఒరిస్సాలో ఉన్న నైని బ్లాకులో ఉన్న మైన్యం మీరు తీసుకుంటారు, సింగరేణికి వేలంపాటకు పోమని అక్కడే చెప్తారు. మన స్టేట్లో ఉన్న బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది మీరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇది మొత్తానికి జరుగుతుంది. ఇవాళ శ్రవణపల్లి దానికి సంబంధించింది. దీంట్లో ఈ బ్లాకుల వేలంపాటన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఆ రోజు 2021లో లెటర్ రాసిండు. ఇవాళ మళ్ళీ వేలంపాటకి ఎట్లా పోతారు అంటుండు. పోవాలి మరి, వేలంపాటకు పోతే మీ లెక్కనే వదిలేస్తే మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకే పోతాయి కదా. మీరు 2021లో లెటర్ రాసిండు. ఏమి లెటర్ రాసిండు? అసలు వేలంపాట మొత్తానికి వ్యతిరేకం రాసిండు ఆయన. వేలంపాట అనే సిస్టమ్ కరెక్ట్ కాదా, చట్టమే కరెక్ట్ కాదా అని లెటర్ రాసింది కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకించింది. కానీ వేలంపాటలో పాల్గొనమని కాదు, వేలంపాటలో ఒక ప్రభుత్వం పాల్గొనకపోతే ప్రైవేట్ వ్యక్తులకు పోతాయి. మీరు పోయినసారి 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణి యాజమాన్యాన్ని అడ్డుకుంటే ప్రైవేట్ వ్యక్తులు ఆగారా? వేలంపాట ఆగిద్దా? మనం పోకపోతే ఆగదు కదా. మనం పోయినా పోకపోయినా వేలంపాట ఆగదు. ఎందుకు? చట్టం ఉంది దానికి. ముందు ఆ చట్టానికి మీరు మద్దతు ఇచ్చారు, దానికి ఏందో చెప్పాలా.
కాబట్టి వేలంపాటలో పాల్గొనాలి, తెలంగాణ ప్రభుత్వమే దక్కించుకోవాలి. సరే, ఆ వేలంపాటకు సంబంధించి చట్టం ఉంది కదా, మినరల్స్ అండ్ మైన్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 అమెండ్మెంట్ మీద ఏమైనా కొట్లాడి వాళ్ళకి ఇండియా గవర్నమెంట్ ఆడ వస్తే దాన్ని అమెండ్మెంట్ మళ్ళీ చేస్తే తప్ప అప్పటిదాకా వేలంపాటలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు అనివార్యంగా వేలంపాట జరిగితే పోయి యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం వేలంపాటలో బ్లాకులు దక్కించుకోవడం తప్ప ఇక వేరే మార్గం లేదు. ఈరోజు దానికి సంబంధించి ఉంది. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకోటి, రాహుల్ గాంధీ ఒక మంచి మాట చెప్పిండు. ఏం చెప్పిండు? యుద్ధాన్ని ఆపిన మోదీ పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలేదు? ఎస్, ఇది కరెక్టు. పదే పదే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు అతి శక్తివంతమైన నాయకుడు ప్రపంచంలో మోడీ అంటారు. చాలా శక్తివంతమైన నాయకుడు, దేశాలకు యుద్ధాలు జరుగుతుంటే ఆపగలిగిన అంత శక్తివంతమైన నాయకుడు అని పదే పదే చెప్తాడు. అందుకే రాహుల్ గాంధీ స్ట్రైట్గా క్వశ్చన్ వేసిండు, యుద్ధాలను ఆపగలిగిన వ్యక్తి మీరు పేపర్ లీకేజీని ఎందుకు ఆపలేకపోయారు? అది యూజీసీ నెట్ కావచ్చు, నీట్ పరీక్షకు సంబంధించి కావచ్చు, 30 లక్షలకి పేపర్లు అమ్ముకున్న పరిస్థితి స్పష్టంగా అమిత్ ఆనంద్, ఇంకోటి నితీష్ అనే ఇద్దరు వ్యక్తులు మేము అమ్మినాం అని చెప్పి కొనుక్కున్న వ్యక్తులు, అమ్మిన వ్యక్తులు ఇద్దరు ఒప్పుకున్నారు, అప్రూవర్గా మారారు. ఇప్పుడు అడుగుతున్నారు, ప్రతిపక్ష పార్టీగా రాహుల్ గాంధీ అడుగుతుండు, యుద్ధాలను ఆపిన వ్యక్తి శక్తివంతమైన నాయకుడు అని మీరు అంటున్నారు కదా, మీరు నీట్ పరీక్ష పేపర్ లీక్ కాకుండా ఎందుకు ఆపలేకపోయారు? విద్యార్థుల భవిష్యత్తుతోనే ఆటలాడుకుంటున్నారని చెప్పి ప్రధాని ధ్యాస అంతా లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఉంది. రాహుల్ గాంధీ చెప్తుండు, బీజేపీ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో దేశ విద్యా వ్యవస్థ, అందుకే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి, పేపర్ లీకేజీలపై పార్లమెంట్లో ప్రశ్నిస్తానని ప్రకటన. ఎగ్జామ్స్ ఒక రోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీకు, రాత్రంతా బట్టి మరుసటి రోజు ఎగ్జామ్కు బీహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్స్, ఒక్కో పేపర్కి 40 లక్షల వరకు వసూలు, 13 మంది అరెస్టు. ప్రధాన సూత్రధారి అమిత్ ఆనంద్, వీడు అమిత్ ఆనంద్, ఇంకోటి నితీష్ అట, ఇద్దరు కలిసి ఒక్కొక్కళ్ళ దగ్గర 30 నుంచి 40 లక్షలు వసూలు చేశారట. ఎగ్జామ్కి ఒక రోజు ముందు పేపర్ ఇచ్చేసి నైట్ అంతా బట్టి ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి అందుకే ర్యాంకులు వచ్చినాయి. స్పష్టంగా బయటపడింది. ఇప్పటికైనా నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి. ఇంకెందుకు ఇక లీక్ అయిందని స్పష్టంగా లీక్ చేసినోడు చెప్తుండు, కొనుక్కున్నోడు చెప్తున్నాక ఇక దీనిపైన మళ్ళీ కమిటీలు, దీనిపైన చర్చలు అవసరమా? రద్దు చేసి అవతల పడేయాలి. ఇప్పటికైనా అసమర్థంగా చెంపలేసుకోవాలి, బీజేపీలో కేంద్ర ప్రభుత్వం చెంపలేసుకోవాలి. ఇవాళ ఇది కొన్ని లక్షల మందికి సంబంధించిన భవిష్యత్తుని మీరు నాశనం చేసినట్టు. ఒకసారి ఎగ్జామ్ రాసి ఒకసారి అటెంప్ట్ చేశాక రెండోసారి అటెంప్ట్ చేయటం స్టూడెంట్స్ అటెన్షన్ కూడా నిలబడే అవకాశం ఉండదు. నీటిపై హై లెవెల్ కమిటీ అంటే ఎవరు తప్పు చేసినా ఇంకా హై లెవెల్ కమిటీ ఏంది, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది ఏంది? ఇంకా రద్దు చేసి పడేయాల. తప్పు చేసింది ఒకటో తెలుతుండే కనపడుతుండే దాని అనుకున్న వాళ్ళు తీసుకోవటానికి హై లెవెల్ కమిటీ కానీ ముందు రద్దు చేయాలి కదా. ఇంకా హై లెవెల్ కమిటీలు ఇది వెలుగు పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణలో రుణమాఫీ ఒకే దఫాలో, నేటి కేబినెట్ భేటీలో అదే ప్రధాన ఎజెండా. రుణమాఫీకి సంబంధించి ఒకే దఫాలో చేయాలని చెప్పి ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది, సాయంత్రం 4 గంటలకు. అదే ప్రధాన చర్చ ఎజెండా ఉందట. ఆనాడు నై నేడు సై, సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై 30 నెలల్లోనే 4 మడత వేసిన రేవంత్, గనుల వేలానికి హాజరవ్వాలని నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణికి దగా, క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ముంచే కుట్ర. ఈ మిలాఖత్ వెనక మతలబ్ ఏంటి? సీఎం రేవంత్ కేటీఆర్ సూటి ప్రశ్న. వేలాన్ని ఆపి తీరాల్సిందే, బొగ్గలను సింగరేణికి కేటాయించాలి, అవసరమైతే అఖిలపక్షంతో ప్రధాని వద్దకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వేలాన్ని ఆపాల్సిందే అని కాంగ్రెస్ అంటది, వేలాన్ని ఆపాల్సిందే అని బీఆర్ఎస్ అంటది. మరి ఇంతమంది ఆపాలన్నాక ఎందుకు వేలాలు జరుగుతున్నాయంటే చట్టం చేశారు. ఆ చట్టానికి ఈ మహానుభావులు మద్దతు ఇచ్చారు. అయ్యాల నై ఇయ్యాల సై అంటే, అయ్యాల నై అన్నా ఇవాళ సై అన్నా చట్టం చేసేటప్పుడు చట్టానికే మద్దతు ఇవ్వకుండా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చే ఉండేది కదా. మీరు పాల్గొనకపోతే సముద్రం మీద అలిగితే కొంగకే నష్టం, కానీ సముద్రానికి నష్టం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వేలం పాట పెట్టింది, ఆ పాటలో పాల్గొన్నోడికి వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం పెట్టిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి కానీ పాల్గొంటే మనకు వస్తుంది. వాళ్ళు పాల్గొనొద్దు, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి అని కేటీఆర్ చెప్తున్నట్టు ఉంది ఇవాళ అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా? హామీలు అమలు చేసిన దాకా వదిలిపెట్టడం. నిరుద్యోగులు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్ర లేదు. 1:100 నిష్పత్తిలో గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేయాలి. మహాధర్నాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన నిరుద్యోగులు. నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్, మహాధర్నాకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు. ఇది ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా? నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో
కొన్ని వేల మంది జమ అయ్యారు. వాస్తవంగా చూస్తే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ స్థాయిలో రాల. 6 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి. 6 నెలల్లోనే నిరుద్యోగుల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత, ఈ స్థాయిలో ఆగ్రహం, ఈ స్థాయిలో అసంతృప్తి అనేది మరి అసలు కాంగ్రెస్ పైన భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నారు నిరుద్యోగులు, ప్రజల యొక్క వర్షన్ ఎట్లా ఉండబోతుందనేది స్పష్టంగా అర్థమైంది. ఇవాళ నిన్న మహాధారణే కాదు, మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో 3 జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి చాలా ఆగ్రహాన్ని వాళ్ళు ఎలక్షన్ రూపంలో చూపించారు. కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకతని, కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తిని, ఆగ్రహాన్ని ఎలక్షన్ రూపంలో చూపించి స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. సరే గెలవచ్చు, వాడవచ్చు, అది నైతికంగా చెప్పలేం. కానీ బీఆర్ఎస్ పార్టీ 6 నెలల్లోనే అంత స్థాయిలో పుంజుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఆ స్థాయిలో ఓట్లు వచ్చినాయి అంటేనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని, కాంగ్రెస్ పార్టీ పట్ల నిరుద్యోగుల యొక్క వర్షన్ ఎట్లా మారింది, వాళ్ళ యొక్క పందా ఎట్లా మారిందో అర్థమవుతుంది. కాబట్టి ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా అని స్పష్టంగా డెడ్ లైన్ పెట్టినట్టు చెప్పారు. ఇది 6 నెలల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత రావటం అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన నిరుద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇదే నల్గొండ, ఇదే వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఈ 3 జిల్లాల్లో మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మే 27 నాడు ఆ 3 జిల్లాల్లో 34 స్థానాలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 1-2 స్థానాల్లోనే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కూడా అట్ట ఇట్లా గెలవలే. ఒక్కొక్కరు 70-80 మెజార్టీతో అఖండమైన మెజార్టీలో ఒక్కొక్క అభ్యర్థి క్లీన్ స్వీప్ చేశారు. ప్రజలు 1 సైడెడ్గా మద్దతు ఇచ్చారు. అట్లాంటిది నవంబర్లో అట్లిచ్చి మొన్న మేకు వచ్చేటప్పటికి మొత్తం తిరగలబడది. ఆ స్థాయిలో మొన్న ఎమ్మెల్సీలో ఎన్నికల్లో ఓటు రాలే. సీన్ రివర్స్ అయ్యి 34 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలవటానికి చెమట ఓడ్చాల్సి వచ్చింది. అసలు గెలుతాం ఓడతాం అనే టెన్షన్లోకి నరాలు దిగే ఉత్కంఠతోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా లీడ్లోకి వచ్చింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లాంటి ఆగ్రహం ఉంటుంది, ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్. ఓకే, 60,000 రూపాయలు డొనేషన్, 60,000 డొనేషన్, కేవలం 60,000 మాత్రమే. సెయింట్ జోసెఫ్ స్కూల్ అరాచకాలు. ప్లే స్కూల్ చిన్నారిని చితకబాదని టీచర్, స్కూల్ యాజమాన్యం అక్రమాలు వెలుగులోకి. లక్షల్లో ఫీజులు, జాయినింగ్లో బోలెడు కండిషన్లు. పేరెంట్స్కు డిగ్రీ ఉంటేనే అడ్మిషన్లు, లేకుంటే నో. బుక్స్కు 6,000 నుంచి 8,000 వరకు బిల్లు. కేజీ నుంచి 10వ తరగతి వరకు భారీగా ఫీజులు. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న యాజమాన్యం. విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండు. ఇది చిన్నారి వీపై చితకబాదిన దృశ్యం. చిన్నారిని కొట్టారట. సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఓన్లీ డొనేషన్ 60,000 మాత్రమే. చాలా చిన్న అమౌంట్ అన్నట్టు రాశారు. డొనేషను 60,000 రూపాయలు డొనేషను, లక్షల ఫీజులు. ఈపులు బాలు కొట్టడం పిల్లల్ని, చిన్న పిల్లలు 4 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పిల్లల్ని ఈపులు పగిలేటట్టు కొడతారు. ఈపు పైన వాతలు పడేటట్టు, ఎర్రటి వాతలు పడేటట్టు కొడితే ఈ ఫోటోలు. ఇది సెయింట్ జోసెఫ్ స్కూల్ నిర్వాహకం. డొనేషన్ రూపంలో వసూలు చేస్తారు. ఇది చట్ట వ్యతిరేకం. డొనేషన్ అనేది విద్యా హక్కు చట్టంలో స్పష్టంగా చెప్పింది. విద్యా హక్కు చట్టంలో స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? ఏదైనా ప్రైవేట్ స్కూలు డొనేషన్ వసూలు చేస్తే వసూలు చేసిన డొనేషన్ పైన అది బయటపడితే ఒకవేళ అది తప్పు కాబట్టి, చట్ట వ్యతిరేకం కాబట్టి డొనేషన్కి 10 రెట్లు ఎక్కువ జరిమానా వేయాలి ఆ స్కూల్స్ పైన ప్రభుత్వం. 60,000 డొనేషన్ వేసిండంటే 10 రెట్లు అంటే 6 లక్షల రూపాయలు జరిమానా ఫైన్ వేయాలి ఈ స్కూల్ పైన. ఒక్కొక్క అభ్యర్థికి, ఒక్కొక్క స్టూడెంట్కి 6 లక్షల రూపాయలు ఇప్పించాలి ఇవాళ ప్రభుత్వం. డిఈఓనా, డిప్యూటీ డిఓనా, ఎడ్యుకేషన్ అధికారులు. డొనేషన్ అనేది చట్ట వ్యతిరేకం. దీంతో పాటు ఇంకా చట్టం ఏం చెబుతుంది? ఫీజుల నియంత్రణ చెప్పింది. విద్యా హక్కు చట్టం ప్రకారం వాళ్ళకున్న సీట్లలో 25% సీట్లు బిలో పవర్టీ లైన్ వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలని చెప్పింది. ఒక్క సీటు ఎట్లా ఉచితంగా ఇవ్వటం భగవంతుడు ఎరుగు. 60,000కి 70,000కి డొనేషన్లు తీసుకొని అమ్ముకుంటుంది ఈ స్కూలు. ఇదే కాదు, చాలా ఉన్నాయి ఇంకా స్కూళ్ళు. కానీ ఈ స్కూళ్ళ పైన కానీ, డొనేషన్ల పైన కానీ, విద్యా హక్కు చట్టం పైన కానీ, పిల్లల్ని వేధించే దానిపైన కానీ ఏ అధికారి కూడా పట్టించుకున్న నాదులు లేదు. పేపర్లో వచ్చినా చదివి చెత్తబుట్టలు వేస్తాను తప్ప ఏంటి స్కూలు, ఈ డొనేషన్లు ఏంది, ఈ పుస్తకాలు అమ్మటం ఏంది, యూనిఫామ్ అమ్మటం ఏంది అని ఒక్కడ కూడా మాట్లాడినాడు. బుక్స్ అమ్ముతుండట. 6,000 నుంచి 8,000 రూపాయలకు పుస్తకాలు అమ్ముతుండట. యూనిఫాములు అమ్ముతుడు.
ఎక్కడ ఎవడకు పుట్టిన పుస్తకాలు ఏం కథ ఇది? 6,000 నుంచి 8,000 రూపాయలు ఎక్కడైనా పుస్తకాలు ఉంటాయా? చిన్నపిల్లలు, ప్రీ ప్రైమరీ స్కూల్లో చదివే పిల్లలు, PP1 ప్లే స్కూల్, అది 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయల పుస్తకాల కంటే మరి 4 సంవత్సరాలు లేని పిల్లగాడు ఏం చదువుతారు? స్టూడెంటు మీరు ఏం చదువు చెబుతారో ఆ పుస్తకాలు ఏముంటాయి? అసలు అంత కాస్ట్ అయింది ఎవడని అడిగినోడు ఉండా? దీనిపైన ఇప్పుడు సెయింట్ జోసెఫ్ స్కూల్ పైన చర్య తీసుకొని ఇట్లాంటి స్కూల్ని బ్యాన్ చేసి సీజ్ చేస్తే ఇంకో స్కూల్ వాడికి భయం ఉంటుంది తప్ప, ఇక 60,000 రూపాయలు డొనేషన్ వసూలు చేసినట్టే విద్యా హక్కు చట్టం ప్రకారం 10 రెట్లు జరిమానా వేయచ్చు. 10 రెట్లు జరిమానా. ఇగో సెయింట్ జోసెఫ్ స్కూల్ అటు ఇది. సెయింట్ జోసెఫ్లో అరాచకాలు. హైదరాబాద్లోని మలక్పేటలో సెయింట్ జోసెఫ్ స్కూల్లో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. 2 రోజుల క్రితం ప్లే స్కూల్ విద్యార్థిని చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ పాఠశాలలో జరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీలకర్రలో కర్ర లేదు, నేతిబేరులో నెయ్యి లేదు అన్నట్లు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అని పెద్ద చదువులు చదివిన టీచర్లు రిక్రూట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వకపోవడం గమనార్హం. లక్షల ఫీజులు వసూలు చేసినప్పటికీ వారికి జీతాలు తక్కువగా చెల్లిస్తున్నారు. డొనేషన్లు 60,000 నుంచి 70,000 వరకు వసూలు చేస్తున్నారు. ఫీజుల విషయాన్ని చూస్తే కేజీ క్లాస్కే సుమారు 70,000 నుంచి 1,00,000 వరకు అట ఫీజు డొనేషన్ కాక మళ్ళీ ఫీజు 70,000 నుంచి 1,00,000 వరకు. పుస్తకాలకే 6,000 నుంచి 8,000 వరకు. ఇది ఈ తతంగం. మళ్ళా ఎక్కడ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన 25% సీట్లు ఉచితంగా ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి సెయింట్ జోసెఫ్ స్కూలు యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. 3.5 సంవత్సరాల వయసు లేని పాపని తోలు ఊడేటట్టు కొట్టారు. తోలు ఊడి చెమడాలు ఒలిచేటట్టు కొట్టి చాలా లైట్ తీసుకున్నారు. కొట్టకపోతే ఏం చేస్తావు అనే పద్ధతిలో ఆ స్కూల్ యాజమాన్యం స్కూల్ టీచర్లు చెప్తున్నారట. స్టూడెంట్స్ని కొట్టకపోతే ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారా అంటున్నారట. ఇదే మీకు చెప్పిన చదువు? ఇదే మీరు నేర్చుకున్న సంస్కారం అనేది ఇలా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళ డొనేషన్ల పైన చర్యలు తీసుకోవాలి. ప్రతి స్టూడెంట్ దగ్గర 60,000 నుంచి 70,000 రూపాయలు డొనేషన్ వసూలు చేశారు కాబట్టి ప్రతి స్టూడెంట్స్కి రీఎంబర్స్ చేయాలి. 10 రెట్లు జరిమానా వేసి. పుస్తకాలకు 6 నుంచి 8,000 వసూలు చేశారు, దానిపైన కూడా 10 రెట్లు జరిమానా వేసి పేరెంట్స్కి ఇప్పించాలి. ఈ ఫీజుల పైన కూడా నియంత్రణ ఉండాలి. 25% ఉచితంగా సీట్లు ఇప్పించే కార్యక్రమం చేయాలి. ఇవన్నీ చేస్తూ ఈ స్కూల్ పైన కఠినమైన చర్యలు తీసుకొని జరిమానా అయ్యకపోతే ఈ స్కూళ్ళ ఆగడాలు ఇట్లే ఉంటాయి. అన్ని ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. నీట్ పేపర్ లీకు. బీహార్లో ఒకరోజు ముందే మున్సిపల్ ఇంజనీర్ చేతికి నితీష్, అమిత్ అనే వ్యక్తులతో 32 లక్షలకు ఒప్పందం. కథం అయిపోయా. నీట్ పేపర్ లీకు. మోడీ శక్తివంతమైన నాయకుడు, కేంద్రంలో శక్తివంతమైన ప్రభుత్వం ఉంది, ఈ దేశాన్ని కాపాడిద్ది. కానీ నీట్ పేపర్ను కాపాడలేదు. నీట్ పేపర్ లీకేజ్ కాకుండా ఆపలేదు. మళ్ళీ మనం వినాలా, వాళ్ళు చెప్పాలా, మనం వినాలా. మోడీ అత్యంత శక్తివంతమైన నాయకుడు, ఈ దేశాన్ని రక్షిస్తాడు 10 చేతులు పెట్టి. ఆయనకు ఒక 20 చేతులు 10 చేతులు ఉన్నాయి, కాపాడుతాడని బీజేపీ సంబంధించిన నాయకులు చెప్తుంటారు. మనం చెవిలో పూలు పెట్టుకోవాలి, వాళ్ళు పెడుతుంటారు. కానీ నీట్ పేపర్ లీక్ అయింది, యూజీసీ నెట్ పేపర్ లీక్ అయింది. ఇది లీక్ అయింది, ఇవాళ దొంగతనం బయటపడదు కాబట్టి దొంగతనం అయింది. బయటపడనంతసేపు అది దొరతనమే అవుతుంది. మరి బయటపడకుండా ఎన్ని కార్యక్రమాలు నడిచినాయి, బయటపడకుండా ఎన్ని వ్యవహారాలు నడిచినాయి అనేది ఇక అది భగవంతుడికి రకాలి, మనకు తెలియదు. కాబట్టి ఈ నీట్ పేపర్ లీక్ పైన కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాలి కూడా. కనీసం దానిపైన మోడీ మాట్లాడలేదు, ప్రధానమంత్రి మాట్లాడలేదు. ఇది అత్యంత ప్రెస్టీజియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ అనేది దేశవ్యాప్తంగా. దీనిపైన పల్లెత్తు మాట మాట్లాడలే, బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. పనికిరాని వాటి గురించి మాట్లాడతారు. మళ్ళీ ఈయన మన్ కీ బాత్ అని చెప్తుంటాడు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ అంటారు. ఇది మరి ఆ మనలో ఇది లేదా? మీరు మన్ కీ బాత్ చెప్పడం కాదు, ప్రజల మనలో ఏముందో తెలుసుకోవాలా. ప్రజల మన్ కీ బాత్ నేనండి, మీరు చెప్పుకుండా పోతారు. మీకేం తెలుస్తుంది? కింద స్థాయిలో ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళ మన్ కీ బాత్లో ఏముందనేది తెలుసుకోవాలి. అది నరేంద్ర మోదీ గారు ఇప్పుడు చేయాల్సింది. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల నుంచి మన్ కీ బాత్ మీ మనసులో ఉన్నది చెప్తున్నారు తప్ప ప్రజల మనసులో ఏముంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అడగట్లేదు. కాబట్టే మిమ్మల్ని 303 సీట్ల నుంచి 240కి పడేశారు. ఇప్పటికైనా గుర్తించండి. ఇగో ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఇష్యూ పైన కూడా మాట్లాడిన పరిస్థితి, మౌన దీక్ష చేస్తే మోడీ గారిని ఏం అర్థం చేసుకోవాలి, ఏ శక్తివంతమైన నాయకుడు అనుకోవాలి, దేనికి ఆ శక్తి ఉపయోగపడుతుంది అనుకోవాలి అనేది అలా దేశవ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి.
ఇది వార్త. దిశ పేపర్ చూద్దాం. లిస్టులో ఉన్నదెవరో రాష్ట్ర కేబినెట్ విస్తరణపై మళ్ళీ డిస్కషన్స్. నిజ నిర్ధారణ కమిటీ విజిట్పై ఆశావాహుల్లో టెన్షన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కంటే ముందే ప్రకటించాలని ఒత్తిడి. ముఖ్యమంత్రితో భేటీ కానున్న టీపీసీసీ నేతలు. ఇది రాష్ట్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి లిస్టులో ఉన్నదెవరో లేనిదెవరో అని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వర్గాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చ జరుగుతుంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు, నిజ నిర్ధారణ కమిటీ. దేనికి ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో అసెంబ్లీలో 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఎందుకు సీట్లు తగ్గినాయి, 8 సీట్లకు పరిమితం అయింది, 12 వస్తాయి అనుకుంటే దాన్ని నిజ నిర్ధారణ చేయడానికి ఒక కమిటీ వేశారు ఏఐసిసి వాళ్ళు. ఆ కమిటీ వచ్చేటప్పటికే అసలు ఎవరు లిస్టులో ఉండాలి, ఎవరు పోవాలి, దానిపైన చర్చ అయింది. ఆ చర్చలో ఆ లిస్టులో ఉండే అవకాశాలపైన చర్చించుకుంటున్నారు. దానిపైన ముఖ్యమంత్రితోని సమావేశం అవుతున్నారు టీపీసీకి సంబంధించిన నాయకులు. అది ఒక వార్త ఇచ్చారు. మరి ఆ లిస్టులో ఎవరు ఉంటారు, ఎవరు లేరు అనేది, ఎందుకంటే మొట్టమొదటిసారి క్యాబినెట్ విస్తరించినప్పుడు క్యాబినెట్లో కొన్ని జిల్లాలకు అసలు ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాద్ లాంటి దగ్గర ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో. మరి ఆ జిల్లాలతో పాటు ఇంకా పాత వాటిలలో కూడా ఏమైనా సీట్లు ఇస్తారా, బెర్తులు ఇస్తారా, మరి ఆ జిల్లాలో ఇస్తే ఎవరికి ఇస్తారు, ఇవన్నీ నడుతాను. నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. జీవన్ రెడ్డి మన పార్లమెంట్కి నిజామాబాద్ పార్లమెంట్కి పోటీ చేసి ఓడిపోయాడు. అంతకుముందు జగిత్యాల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోయాడు. ఆయన సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు. ఆయనకి ఇస్తారా అనేది కూడా చర్చ ఉంది. ఇట్లాంటి ఆదిలాబాద్లో ప్రేమ్ సాగర్ రావు, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. ఇట్లా హైదరాబాదు దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఎమ్మెల్యేలు గెలవలేదు ఇక్కడ. మరి గెలిచిన వేరే పార్టీ నుంచి తీసుకున్నారు, దానం నాగేందర్ లాంటి వాళ్ళని, వాళ్ళకి ఏమైనా ఇస్తారా అనేది చర్చ జరుగుతుందట కాంగ్రెస్ పార్టీ వర్గాలలో. దానికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే క్యాబినెట్ విస్తరణ చేయాలి, క్యాబినెట్లో విస్తరించిన తర్వాతనే లోకల్ బాడీకి పోవాలి అని చెప్పి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చేలోపు కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి వార్తలు రాశారు. ఇది ప్రస్తుతం ఇలా నల్గొండ, కరీంనగర్, వరంగల్లో ఒక్కో జిల్లాలో 2 చొప్పున మంత్రులు ఉండగా, ఖమ్మం నుంచి ఏకంగా 3 మినిస్టర్లు, మహబూబ్నగర్లో సీఎంతో పాటు మరొక మంత్రి ఉండగా, మెదక్ జిల్లాలో 1 మినిస్టర్ ఉన్నారు. ఇక హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్కు ప్రాతినిధ్యం లేదు. హైదరాబాద్ లేదు, రంగారెడ్డి లేదు, నిజామాబాద్ లేదు, ఆదిలాబాద్ లేదు. హైదరాబాద్కు వచ్చేటాలకు గెలిచిన వాళ్ళు లేరు. రంగారెడ్డిలో కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు, కానీ స్పీకర్ ఇచ్చారు అక్కడ వికారాబాద్ నుంచి, పాత రంగారెడ్డి జిల్లా. మరి అక్కడ ఎవరికి ఇస్తారు ఇప్పుడు? హైదరాబాద్ నుంచి అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన దానం నాగేంద్రరావు ఆయనకి ఏమైనా ఇస్తారా, లేదంటే వీళ్లలోనూ ఓడిపోయిన వ్యక్తులకు ఎవరికైనా ఎమ్మెల్సీ ఇచ్చి ఇస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. నిజామాబాదు, ఆదిలాబాద్ కూడా అదే పరిస్థితి. ఈ 4 జిల్లాలకు అసలు ప్రాతినిధ్యం లేదు. కొన్ని జిల్లాల్లో, ఖమ్మం లాంటి జిల్లాలో 3 మంత్రి పదవులు ఉన్నాయి. నల్గొండ ఇట్లాంటి దాంట్లో, మహబూబ్నగర్ ఇట్లాంటి దాంట్లో 2 ఉన్నాయి, వరంగల్లో 2 ఉన్నాయి. ఇది మొత్తానికైతే చర్చ జరుగుతుంది. ఈ చర్చలో మరి ఎవరికి వచ్చే అవకాశం ఉందనేది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నేడు కేబినెట్ భేటీ. రుణమాఫీ విధి విధానాలు, అర్హతలపై చర్చ, రైతు భరోసా, పంట నష్ట పరిహారంపై కూడా కటాఫ్ డేటు, నిధుల సమీకరణపై ఫోకస్, స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం. ఢిల్లీలో ఆర్బీఐతో ఫైనాన్స్ ఆఫీసర్ల మీటింగ్. ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది, సాయంత్రం 4 గంటలకి సెక్రటరీలో. ప్రధానమైన చర్చ రైతు సమస్యలపైన ఎజెండా, రైతు రుణమాఫీ, అందులో రైతు భరోసా, అందులో రైతు పంట నష్ట పరిహారం. ఈ మూడిట్లో రైతు రుణమాఫీ ప్రధాన ఎజెండా. ఆగస్టు 15 కల్లా కంప్లీట్ చేయాలి రైతు రుణమాఫీ. దీంట్లో అసలు సమస్యల్లో కేబినెట్ కూర్చొని చర్చించే దాంట్లో పెద్దగా సమస్య లేదు. విధి విధానాలు ఇది అంటే ఖరారు అయితే అది అధికారుల స్థాయిలో కూడా చేసే అవకాశం ఉంది, కట్ ఆఫ్ డేట్లు ఇది. కానీ సమస్య మొత్తం నిధుల సమీకరణలో ఉంది. 30,000 కోట్లు కావాలి. అది చేయాల్సింది. మీరు కేబినెట్ మీటింగ్లకు ప్రధాన ఎజెండా కంటే కూడా ఇది నిధుల సమీకరణ లేకుండా మీరు ఏ కట్ ఆఫ్ డేట్లు, విధి విధానాలు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. కానీ నిధుల సమీకరణ అనేది ప్రధాన ఎజెండా. మరి దానిపైన ఏమన్నా చర్చిస్తుందా? ఓన్లీ విధి విధానాలలో ఎవరికి ఇవ్వాలి అర్హత, ఏ కట్ ఆఫ్ డేట్ పెట్టాలి, ఇది పెద్ద సమస్యే కాదు. దీంతో తేలదు. నాకు తెలిసి మనకున్న సమాచారం ప్రకారం ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో కూడా రైతు రుణమాఫీ పైన క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మళ్ళొకసారి కూర్చుంటే తప్ప. ఆ కూర్చున్నది ఎప్పుడంటే నిధుల సమీకరణ పైన క్లారిటీ వస్తే, ఇగో నిధులు ఇన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడే క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా రాదు. ఇవన్నీ టైంపాస్ వ్యవహారం తప్ప అప్పటిదాకా వచ్చే అవకాశమే లేదు. విధి విధానాలు ఖరారు చేయడానికి కూర్చుంటే ఆ విధి విధానాలతోని రైతులకి రుణమాఫీ కాదు.
రైతులకు రుణమాఫీ ఎప్పుడైంది? నిధులు వచ్చినప్పుడు అయింది. ఫస్ట్ ప్రయారిటీ నిధులు సేకరించాలి. దాని తర్వాత గంటలలో అయిపోద్ది విధి విధానాలు, గైడ్లైన్స్ అనేది. అది పెద్ద సమస్యే కాదు. మరి దానిపైన ఢిల్లీలో ఆర్బీఐతో ఫైనాన్స్ ఆఫీసర్ల మీటింగ్ ఉందట. అది ముఖ్యం దీనికంటే కూడా. ఆ ఫైనాన్స్ ఆఫీసర్ల మీటింగ్లో అవసరమైతే ఒక మంత్రిని పంపించి, సీనియర్ మంత్రిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ఆర్బీఐని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి తప్ప ఈ క్యాబినెట్ మీటింగ్తోనూ ఒరిగేది ఏం లేదు. ఇలా అంటే ఫైనల్ కాదు, గైడ్లైన్స్ వస్తాయేమో తప్ప గైడ్లైన్స్తోనే ఏముంది, కడుపు నిండిద్దా? నిధులు రావాలి కదా. ఇది ఒక వార్త. ఇది దిశకి సంబంధించి. ఓకే, ఇది సాక్షి పేపర్కి సంబంధించి. రుణమాఫీకి పరిమితులు సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర సర్కారు. పేద రైతులందరికీ న్యాయం, ధనిక రైతులు అవుటు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లకు నో. ఐటీ చెల్లించే కొందరికి పూర్తిగా కట్ చేసి వచ్చిన పీఎం కిసాన్ మార్గదర్శకాల్లో కొన్ని అమలు చేసే ఛాన్సు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా అనే సంశయంలో సర్కారు నేడు కేబినెట్ ప్రత్యేక భేటీ. రుణమాఫీ మార్గదర్శకాలపై ఉత్కంఠ, కట్ ఆఫ్ తేదీపై స్పష్టత, నిధుల సమీకరణపై విడునన్న గందరగోళం. దీంట్లో పెద్ద ఏం లేదు, ఇందులో గందరగోళమే లేదు. రుణమాఫీ కట్ ఆఫ్ డేట్ ఏందో డిసెంబర్ 7, డిసెంబర్ 9 పెడతారు. 2018 డిసెంబర్ 11 అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఇది కాదు, ఈ డేట్లు, ఈ కట్ ఆఫ్ డేట్లు కాదు. లేదా ఐటీ కట్టే వాళ్ళకి మినహాయించవచ్చు, అది పెద్ద డాటా ఉంటుంది. పిఎం కిసాన్లో కొన్ని తీసుకుంటా అన్నారు రూల్స్, అది డాటా ఉంటుంది. ఆ డబ్బులు లేవు. ముందు ఇవ్వాలంటే డబ్బు ఉండాలి. ఆ డబ్బు సేకరించే పని చేయాలి. అది తప్ప ఈ పరిమితులు ఇవన్నీ ఉంటాయి. పేద రైతులకి అన్యాయం జరగకుండా, పెద్ద రైతులకు కొంతమంది పోయిన పర్లేదు కానీ పేద రైతులకు అన్యాయం జరగకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? ఏమైనా వ్యతిరేకత వస్తుందనే ప్రభుత్వం సంశయంలో ఉందట. ఆ సంశయాన్ని తీర్చుకునే కార్యక్రమం దీంట్లో చర్చ వస్తుంది. మొత్తం మిగతా క్యాబినెట్ మంత్రులు కూడా కొన్ని సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరిని పెట్టాలి, ఎవరిని తీసేయాలి, ఎట్లా అర్హతలు పెట్టాలి, ఎట్లాంటి పరిమితులు పెట్టాలి, ఇవన్నీ వస్తాయి. కానీ డబ్బులు అనేది సమస్య. ఈ డబ్బును సేకరించే దానిపైనే ప్రధానంగా దృష్టి పెడితే ప్రభుత్వం బాగుంటుంది. ఇది సాక్షికి సంబంధించి. తెలంగాణ గడ్డపై భాజపా పాగా ఖాయం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 85 స్థానాల్లో గెలుపు. సెల్యూట్ తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా. కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం, సత్కారం. తెలంగాణ నుంచి 2 ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ హోదా మంత్రి, బండి సంజయ్కి కేబినెట్ సహాయ మంత్రి, కేబినెట్ కాకుండా సహాయ మంత్రి ఇచ్చారు, హోంశాఖ సహాయ మంత్రి. వాళ్ళకి నిన్న బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘనమైన స్వాగతం పలికారు. సెల్యూట్ తెలంగాణ అంటూ. ఆ సెల్యూట్ తెలంగాణ కార్యక్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం మొత్తం ఇన్వాల్వ్ అయింది, మొత్తం పాల్గొన్నారు, ముఖ్య నాయకులందరూ కార్యకర్తలతో సహా. దాంట్లో వాళ్ళు తెలంగాణ గడ్డపై భాజపా పాగా వేస్తుంది, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన 85 స్థానాలతో మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి బీజేపీ పార్టీ చెబుతున్న పరిస్థితి. దాన్ని అంటే మొన్న వాళ్ళు అది చెప్పడానికి రీజన్ అంటే 8 స్థానాల్లో అఖండమైన మెజార్టీ, వాస్తవంగా ఊహించని స్థాయిలో వాళ్ళకి ఎంపీ స్థానాలు ఎక్కడ వచ్చినాయి. ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ పార్టీ కొంత వీక్ అయింది, ఆ ఓటింగ్ కొంత బీజేపీ పార్టీకి ట్రాన్స్ఫర్ కావడం వల్ల మైలేజ్ వచ్చిందనేది విశ్లేషణ జరుగుతున్నాయి. అదే స్థాయిలో రేపు ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా మేము అదే స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఉంటుంది, 85 స్థానాలతో మేము గెలుస్తూ ఉంటుంది. చూడాలి ఎట్లా ఉంటుందో. కానీ వాళ్ళకైతే ధీమా ఉంది. ఆల్టర్నేట్ మేమే, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ మాకే ఉంది అవకాశం, మేమే గెలుస్తామని చెప్తున్నారు. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో కలుసుకుంటాం.